శరశ్చంద్ర చటర్జీ రాసిన చరిత్రహీనులు బెంగాలీ నవల అనువాదం వింటున్నాం మనం. చక్రపాణి గారు అనువదించారు. ఇప్పుడు కథలోకి వద్దాం. ఆనాటి రాత్రి సతీషుడు వెళ్ళిపోయాక చాలాసేపటి దాకా కిరణ్మయి చీకటి వరండాలోనే కూర్చుంది. చివరకు లేచి వంటింట్లోకి వెళ్ళి పొయ్యి మీద ఎసరు పడేసింది. మనసు నిలకడగా శాంతంగా ఉంచుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. అంతలో చెప్పుల చప్పుడు వినిపించి తుళ్ళిపడింది. తలెత్తి చూస్తే బయట డాక్టర్ అనంగమోహనుడు నిలబడి ఉన్నాడు. సర్దుకుని లేచి నుంచుంది కిరణ్మయి. డాక్టర్ ముఖం చిట్లించుకున్నాడు. పూర్వంలాగానే పరిహాసాలు చేస్తాడు అనుకుందామే, కానీ ఆ ప్రసంగాలేవీ లేవు. వారు కులాసాగానే ఉన్నారు అన్నది కిరణ్మయి. నా అవసరం లేకపోయినా వారి అవసరం మాత్రం నాకు ఇంకా తీరలేదు, అందుకనే ఇంత దూరం రావాల్సి వచ్చింది అన్నాడు డాక్టర్. మంచిదే, వెళ్ళి అత్తతో చెప్పండి అని మరి మాట్లాడలేదు కిరణ్మయి. 5-6 నెలలుగా మందులకైన ఖర్చు నువ్వే భరిస్తావో మీ అత్త ఇచ్చుకుంటుందో. డాక్టర్ని ఊరికే వెళ్ళమంటే ఎలా వెళ్తాడు కిరణ్ అన్నాడు వ్యంగ్యంగా. ఇవాళ అతను పేరెట్టి పిలవడం ఆమెకు కటువుగా తోచింది. భయంతో వణికిపోయింది. మీకేం కావాలి, పైకమా అని అడిగింది. నవ్వుతాలుగా మార్చాడు డాక్టర్. ఇక్కడ ఇంకెవరూ లేరు, నువ్వు అన్నా పర్వాలేదు. నేనెందుకు వచ్చానో తెలీదా నీకు అన్నాడు. ఒక్కసారిగా మండిపోయింది కిరణ్మయి. నీ దగ్గర పైకమేమి లేకపోతే పర్వాలేదు, ఇన్నాళ్లకైనా నువ్వు నా మనసులో ఏముందో గ్రహించినందుకు సంతోషం. ఇవాళ నిన్ను ఎక్కువగా యాతన పెట్టదలుచుకోలే. మరి రేపు ఒకసారి రావచ్చా అన్నాడు డాక్టర్ అనంగమోహనుడు. అతని హృదయంలో ఏ అగ్ని రగులుతుందో కిరణ్మయికి బాగా తెలుసు. అయినా ఆమె స్థిమితంగానూ శాంతంగానూ అంది. వద్దు, మీరు కొంచెం ఆగండి, ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తా అంటూ చివ్వును తలుపు తీసుకుని వెళ్ళిపోయింది. హడలిపోయాడు డాక్టర్. గాయపడి వెళ్ళింది ఆవిడ. బదులు తీర్చుకోకుండా మానదు. ఈ రాత్రివేళ ఏం రగడ తెచ్చి పెడుతుందో అని భయంతో స్తబ్దుడై నిలబడ్డాడు. నిమిషంలో వచ్చేసింది కిరణ్మయి. తల వంచుకుని తన పమిటి చిங்குకున్న నగల మూట విప్పి ఆయన ముందు పడేసింది. తీసుకోండి, ఎంతైందో. మందుల ఖరీదు వేయడానికి నాకంత తీరిక లేదు. మా దగ్గరున్నది కాస్త మీ ముందు ఉంచాను, తీసుకుని మా ప్రాణాలు కడతీర్చండి అంది. ఇక్కడ మీరు ఆ బొమ్మ చూద్దరు కానీ, ఇది కిరణ్మయి నగలు డాక్టర్ ముందు పెట్టిన దృశ్యం. తెల్లబోయి నుంచున్నాడు డాక్టర్. ఎందుకు ఇంకా ఆలస్యం? నా దగ్గర ఇంకేమీ లేదు, ఉన్నదంతా తీసుకొచ్చేశా. పొద్దుపోతుంది, ఇహ మీరు దయచేయండి. నాకు అవసరం లేదు నగలు, నాకు కావాల్సింది నగదు. అయినా అంటూ ఆగిపోయాడు. నగలు పైకమే, ఈ సంగతి తెలుసుకునే వయస్సే మీది. అనవసరపు వంకలు పెట్టి ఆలస్యం చేయకండి అన్నదావిడ. తలకాయ తిప్పి డాక్టరు, నేను నగలు తీసుకోలేను ఎన్నటికీ. ఎందుకు తీసుకోరు? ఎవరిని దయతచ్చి ఇచ్చాను మీకు, మళ్ళా తీసుకోవడం జరగదు. మీరు తీసుకోకపోతే ఇవన్నీ బీదా బిక్కికి పంచి పెడతాను. ఇంట్లో పెట్టుకుని నా భర్తకు అశుభం కోరను అన్నది చాలా కటువుగా. ఇష్టం లేకపోయినా అనంగమోహనుడు చేత్తో నగలు తీసుకున్నాడు. తీసుకువెళ్ళండి చప్పున, కళ్ళెదుట ఉన్నంతసేపు నాకు నిద్ర పట్టదు, వెళ్ళండి, పొద్దుపోతోంది అన్నది. వెళుతున్నా కానీ నువ్వు చాలా పొరపాటు చేశావు. నేను తీసుకోకపోతే బీదబిక్కికి పంచిపెట్టడం ఎందుకు? నన్ను క్షమించు కిరణ్ అన్నాడు డాక్టర్. మళ్ళీ నా పేరెత్తుతారెందుకు అన్నది కిరణ్మయి. ఈ నగలన్నీ నావే, నిజం. వీటి మీద నాకు మమత ఉన్నంతవరకు మీ సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు మోజులేదు. సరే, చాలా పొద్దుపోయింది డాక్టర్ గారు అన్నది. ఇదిగో మా ఇంటి అడ్రస్సు అంటూ తన విజిటింగ్ కార్డు ఒకటి తీసి చేతికిచ్చాడు డాక్టర్. ఇటు తేండి అని చేయి చాచి తీసుకుని మండుతున్న పొయ్యిలో వేసేసింది. దీంతో నాకేం పని లేదు. ఇప్పుడేగా మీరు నన్ను క్షమాపణ కోరారు, మిమ్మల్ని పూర్తిగా క్షమించి మీ రుణాలు మీ సంబంధము ఏమీ లేకుండా నిశ్శేషం చేసుకున్నాను. మరెన్నడూ ఏ కారణం వలనైనను మీ విషయాలు నా మనసులోకి రాకుండా ఉండాలని ఆశీర్వదించిపోండి అంటూ టక్కిన తలుపు వేసేసుకుని వంటింట్లోకి వచ్చి ఒక్క నిట్టూర్పు విడిచి కూర్చుంది. కాసేపట్లోనే తలుపు తీసిన చప్పుడు. తుళ్ళిపడి తలెత్తి చూసింది కిరణ్మయి. పని మనిషి అన్నది. పొయ్యి ఆరిపోయింది, చూడలేదు అమ్మగారు? డాక్టర్ వెళ్ళిపోయాడటే. వెళ్ళి 2 గంటలయ్యింది అమ్మగారు, మీకు కూడా చెప్తున్నాడు అన్నది. కానీ ఆ పైన మాట్లాడలేకపోయింది. పని మనిషి నాలుక ఒక్క మాటగా ఆగిపోయింది. పొయ్యి ఎగదోసింది. బోసిగా కనపడే కిరణ్మయి మెడ చూసింది. గూట్లో దీపం పెట్టి దగ్గరగా వచ్చి కూర్చుని ఇదేమిటమ్మగారు అని అడిగింది ఆశ్చర్యంగా. సరే, ఇహ ఉదయానేమో
తను బిఏ తప్పిన వార్త చెవినబడింది. సాయంత్రం తన వివాహం గురించి ఎంతో సంతోషంతో ఉపేంద్రుడు ప్రస్తావించడం జరిగింది. ఈ 2 సందర్భాలతో దివాకరుడు రాత్రంతా అమిత చింతతో గడిపాడు. నిజానికి చద్దామా అని కూడా అనిపించింది అతనికి. అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, ఇల్లు వాకిలి లేదు, నా అనుకునే వారెవరూ లేరు. ఊహ తెలిసినప్పటి నుంచి ఈ చిన్న గదే తల్లిలా తనకు ఆశ్రయం ఇచ్చింది. ఇదే నా స్వంతం కాదు, మామగారిల్లు. ఈ ఆశ్రయం కన్న తల్లిది కాదు, సవిత్తలిది. ఇంత దుఃఖ చింతనలోనూ ఉపేంద్రుడి గొంతు విని దిగ్గున లేచి కిటికీలోంచి తొంగి చూశాడు. ఉపేంద్రుడు నౌకరుతో ఏదో చెప్పి తల వంచుకుని తిన్నగా వెళ్ళిపోయాడు. 8 గంటలవుతోంది. ఇలా అనుకున్నాడు దివాకరుడు. అన్నయ్యకు కోపం రాని, వదిన దుఃఖపడని, ఏమైనా సరే నేను పెళ్లి చేసుకోను. యోగం ఉంటే ఇల్లాల తనంత తనే వస్తుంది, లేకపోతే లేదు. వస్తే నేను గౌరవిస్తాను, కానీ అమర్యాద పాలు చేయను. నా ఈ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు అనుకుని మెల్లగా సురబాల గది ముందుకు వెళ్ళి వదినా అని పిలిచాడు. లోపలికి రా అని సమాధానం వచ్చింది. దివాకరుడు లోపలికి వెళ్ళాడు. తల వంచుకుని సురబాల బీరువాలోంచి సామాను తీసి పెట్టెలో సర్దుతోంది. అన్నయ్య ఊరికి వెళతాడా? అవును, కలకత్తా వెళతారు అన్నదామె తల వంచుకునే. మరేం ప్రశ్న వేయాలో తోచలేదు దివాకరుడికి. సంభాషణ ఇలా ప్రారంభించడమా అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో వసారాలో చెప్పుల చప్పుడు వినిపించింది. పరదా తొలగించి ఉపేంద్రుడు లోపలికి అడుగుపెట్టాడు. సిగ్గుతో దివాకరుడు జారుకుందాం అనుకునేంతలో, ఆగు, ఎలా తప్పావు పరీక్ష? రాత్రి 1 గంట దాకా మేలుకు నుండి ఏం చేసేవాడివి అంటూ గద్దించాడు. తల వంచుకుని ఉంచున్నాడు దివాకరుడు. ఇక్కడ ఉండి నువ్వేమీ చేయలేవు, కానీ కలకత్తా వెళ్ళి చదువు అని ఉపేంద్రుడు చిరునవ్వు నవ్వుతూ, వదినతో ఏం విన్నవించుకోవడానికి వచ్చావు? పెళ్లి చేసుకోనని చెప్పడానికే కదూ అన్నాడు. చివరికి సరే, ఇహనైనా మనసు దగ్గర పెట్టుకుని చదువు. వచ్చే మార్గశిరం దాకా నీకు సెలవు, ఇంకా చాలా కాలం ఉంది అన్నాడు. భార్య వంక చూసి, హరణ్ బాబు స్థితి ఏమీ బాగలేదుట. సతీష్ ఇచ్చిన వైరు ఇప్పుడే వచ్చింది. 11 గంటల బండికి వెళతా. అరే, ఇంత పెద్ద పెట్టె మోసుకెళ్ళి నేనేం చేయను? చిన్న పెట్టె ఉంటే చూడు అన్నాడు సురబాలతో. నేను మీ వెంటే వస్తా. ఇద్దరి బట్టలు చిన్న పెట్టెలో పట్టవు అన్నది సురబాల. నువ్వునా? పిచ్చేమైనా పట్టిందా అన్నాడు ఉపేంద్రుడు. లేదు అనేసి, తొందరగా స్నానం చేసి రా దివం, నా వెంట వద్దు గాని అన్నది. దివాకరుడు ఆశ్చర్యంతో ఉపేంద్రుడి వంక చూశాడు. అతను నవ్వుతూ, నీకు కూడా పిచ్చెక్కిందా? ఏ అవతల హరణ్ బాబు అటో ఇటో అన్నట్టున్నాడు. నేను వెళ్ళేది అతని అంత్యక్రియలు చేయడానికే. ఈ సమయంలో మీరొచ్చేం చేస్తారు? వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. ఈ మాట సురబాల తలెత్తి దివాకరుడి కేసి చూసింది. నువ్వు సిద్ధంకా? మీ అన్నయ్యకి 3 రోజులయ్యే జ్వరం, ఇంకా తగ్గలే. నే వెంట వెళుతున్నా, నువ్వు రావాలి. వెళ్ళు, ఆలస్యం చేయక. దివాకరుడితో గాని ఇంట్లో మరెవరితో గాని సురబాల ఈ విధంగా మాట్లాడడం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఉపేంద్రుడు. స్వయంగా అతను చూశాడు గనక సరిపోయింది. ఒక యువకుడిని పసిపిల్లాడిలా అధికారం చెలాయించింది ఈవిడ అని ఎవరైనా చెప్తే నమ్మేవాడు కాదు. విసుక్కుంటూ, వద్దు వద్దు, మీరు రావద్దు, ఆపద సమయంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అవుతుంది అన్నాడు ఉపేంద్రుడు కొంచెం కఠినంగానే. సురబాల లేచి నుంచుని భర్త కేసి చూసింది. ఎందుకండి ప్రతివారి ముందు ప్రతి విషయంలోనూ నా మీద అంత కోపగించుకుంటారు? మీ ఒంట్లో బాగలేదు, మీరు బయలుదేరితే నేను బయలుదేరతా. దివాకర్, 9 నువ్వు వెళ్ళు అన్నది దృఢంగా. కోపగించుకోవడం ఎందుకు? నీ మీద నేనేం కోపగించుకోను. వెళ్ళి భోంచేయి దివాకర్ అన్నాడు ఉపేంద్రుడు. నేను వెంట రావడానికి బాబుగారు ఒప్పుకున్నారు అన్నది సురబాల. ఈ మధ్యలో వారి దగ్గర కూడా అనుజ్ఞ తీసుకున్నావు? తీసుకున్నా. వెళుతున్నా, మీకు పాలు తీసుకొస్తా అంటూ సురబాల వెళ్ళిపోయింది. పై పంచ దండం మీద వేసి ఉపేంద్రుడు వెల్లికిలా పడ్డాడు. సురబాల వెంట వస్తుంది. అస్వస్థ స్థితిలో భర్తను వదిలిపెట్టి ఉండదు. తను తయారు కావడానికని దివాకరుడు మెల్లగా జారుకున్నాడు. హఠం చేసి సురబాల కొత్త సమస్య తెచ్చిపెట్టుకుందే. కలకత్తా వెళితే బస ఎక్కడా? హరణ్ బాబు ఇంటి దగ్గర వీల్లేదు. మిత్రుడు జ్యోతిష్రాయ్ ఇంట్లో దిగితే అక్కడంతా గందరగోళమే. సురబాల స్వచ్ఛమైన హిందూ. ఆ ఇంటి ఆచారాలు చూస్తే నీళ్లు కూడా ముట్టదు. అదిగాక అక్కడ సరోజిని కూడా ఉంది. ఇహ సతీషుడున్నాడు. వేరే ఇల్లు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్ట. చోటు మంచిదే. పైగా అతడు జపతపాల ఆసక్తి కలవాడు కనుక ఈ 2 మరుదులతో ఉంటే సురబాలకు సంతోషంగానే ఉంటుంది. ఇవన్నీ ఆలోచించి ఉపేంద్రుడు తక్షణమే, మేం బయలుదేరి వస్తున్నాం అని సతీషుడికి తంతి ఇచ్చాడు. వైర్ చూసుకుంటూనే స్టేషన్కి వెళ్ళాడు సతీష్. సతీషుడి ఆత్మను శరీరాన్ని కూడా విధాత ఉన్నతమైన పదార్థంతో తయారు చేశాడు. అందుకనే చావు బతుకుల్లో ఉన్న హరణ్ కుటుంబ భారం అంతా అతను వహించాడు. సావిత్రి విపినుల గాథ విని సహించగలిగాడు. ఈ గాథ ఇద్దరికే తెలుసు. బిహారీకి
అతని గురుతుల్యుడైన వంట పంతులకిను. ఏమండి పంతులు గారు, చివరికి ఆ పిల్ల ఇలా చేసిందేమిటి? విపిన్ బాబు వెంటపోయిందే అని అడిగాడు బిహారీ. ఊగుతూ చెప్పాడు పంతులు. సావిత్రి తెలివిగల పిల్ల. పొరపాటెందుకు చేస్తుంది? ఇదే చెప్తున్నా. నేడో రేపో పశ్చాత్తాపడి తీరుతుంది చూడు. సావిత్రి కుటిల స్వభావ కాదు. పెద్ద మనుషుల దగ్గర మసులుకోవాల్సిన రీతులు నా వద్ద ఎన్నో నేర్చుకుంది. సతీష్ బాబుకి నచ్చింది కూడా. చివరిదాకా ఉంటే బాగానే ఉండేది. కానీ నా సలహా తీసుకోలేదే. ఆపదలు వచ్చినప్పుడే లోకమంతా నా సలహా కోసం పరిగెత్తుకొస్తారు. ఏమిటో గాని ఆ రోజున రాముడి తల్లి అంటూ మొదలెట్టాడు. ఆ రాముడి తల్లి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి లేకపోయింది బిహారీకి. మధ్యలో అడ్డు తగిలి, ఏందైనా చెప్పు పంతులు. కలకత్తాలో నేను చాలామంది పెద్ద మనుషుల్ని చూశా కానీ మా బాబుగారి లాంటి ఆసామీలను చూడలే. ప్రాణం పోయినా అన్నమాట తప్పుతాడా? మొదట్లో ఆ వెంట ఎంత ఇదిగా ఉండేవాడనుకున్నావు పంతులు అన్నాడు. నేను ఈ మాట ముందే చెప్పా. ఒక్క మాట కంటికి నచ్చిన తర్వాత తెలిసిందా బిహారీ అన్నాడు పంతులు. లేదు, మా బాబుగారు అటువంటి మనిషి కాదు పంతులు. ఆమె ఎక్కడున్నది అంతేమైనా తెలిసిందా? ఈ మధ్య ఏమైనా? పక్కపక్క నవ్వాడు పంతులు. ఎంత మూర్ఖుడివిరా బిహారీ. విపిన బాబింటికి చాకరీ చేయడానికి వెళ్ళిందనుకున్నావా? కనపడటానికి స్వయంగా ఎంతోమంది దాసీలను పెట్టుకుంది. నమ్మకం లేకపోతే ఒకసారి వెళ్ళి చూసిరా అన్నాడు పంతులు. నేను అదే అనుకుంటున్నాను. ఈ జీవితంలో ఎన్నడూ కంట పడకుండా ఆమె రాణి అయి పల్లకి ఎక్కి ఊరేగుతుండాలని ఆశీర్వదించు పంతులు అంటూ నమస్కరించి బిహారీ వెళ్ళిపోయాడు. ఈ మాట కలకత్తా వచ్చినప్పటి నుంచి దైవవశాత్తు ఇద్దరూ ఎక్కడ తారసపడతారో అని వ్యాకులత పట్టుకుంది బిహారీకి. సతీషుడు ఒట్టి కోపిష్టి అని నౌకర్లు చెప్పారు. సావిత్రి చేసిన పని చూడబోతే ఖూనీలు జరిగే స్థితికి వస్తుందని అతనికి తెలుసు. కానీ సావిత్రి దాసదాసీలను పెట్టుకుని మోటార్ల మీద తిరుగుతుందని అతను కలలో కూడా ఊహించలేదు. ఇవాళ పంతులు చెప్పగా విని నిశ్చింతగాను నిర్భయంగాను ఉన్నాడు. సావిత్రి తన యజమానికి కంటకమే పోలేదని ఇవాళ విన్నాక సావిత్రి సుఖంగా ఉండుగాక, రాణి అవుగాక అంటూ మనసారా దీవించాడు. ఇక్కడ నిజానికి హరణ్ మృత్యువుతో కుస్తీ పడుతున్నాడన్నమాట. అతని స్థితి ఏం బాగాలేదు. ఎప్పుడా అని ఎదురు చూడాల్సిన సంగతిగా ఉంది. ఇటువంటి ఆపద సమయంలో కిరణ్మయికి సాయపడదామని వచ్చాడు సతీషుడు. రాత్రి తెల్లారులు భర్త మంచం దగ్గర జాగారం, పగలల్లా ఎముకలు విరిగేటట్టు తెగ చాకిరి. ఆహా, ఏమి సేవ! ఇటువంటి పతిసేవ పరాయణత్వం అతను ఎక్కడా చూడలేదు. ఈ వదినను సతీషుడు నిజంగా సోదరీభావంతోనే చూస్తున్నాడు. తను మహాబుద్ధిమంతుడినని, ఆదర్శ పురుషుడనని సతీషుడికి లోగడ ఒక దురభిమానం ఉండేది మనసులో. కానీ సావిత్రి చేసిపోయిన పనితో ఈ అభిమానానికి పెద్ద దెబ్బ తగిలింది. సావిత్రి తనను విడిచి విపినుడి వద్దకు వెళ్ళినప్పుడే ఈ లోపాన్ని గ్రహించాడు. కనుక ఇహ మరి ఆ ప్రమేయమే ఎత్తడు. తలుచుకుంటేనే సిగ్గుచేటు. అయితే ఈ మహాబుద్ధిని ఆధారం చేసుకునే అతను ఈ వదిన విషయంలో ఎన్నో సంగతులు ఆలోచించాడు. వాటిని ఉపేంద్రబాబుకి బోధిద్దామని కూడా అనుకున్నాడు. కొంచెంసేపు అతని మొహం కేసి పరీక్షించి కిరణ్మయి అన్నది, ఆలస్యం అమృతం విషం. తక్షణమే బయలుదేరి రమ్మని ఉపేంద్రబాబు గారికి రాయి. పెద్దగా ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ చెప్పింది. దగ్గరికి వచ్చేసినట్లుంది. ఎగశ్వాస పుట్టింది. తంతి ఇవ్వు. నిన్నటి నుంచి అత్తగారి కూడా జ్వరం తీవ్రంగా ఉంది. సంధి పేలాపన కూడాను. ఇంకో మాట వింటావు అన్నది కిరణ్మయి. సతీష్ తంతి ఇచ్చి తిరిగి వచ్చేటప్పటికి 10 గంటలైంది. వంటింట్లోకి వెళ్ళాడు. కిరణ్మయి అత్తకు సగ్గుజావా కాస్తూ ఉంది. కూర్చో అన్నది. ఆమె చెక్కిళ్ల వెంట కన్నీటి చారికలు కనిపిస్తూ ఉన్నాయి. దగ్గర చాప మీద కూర్చున్నాడు. ఇంతసేపటి నుంచి ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఒక్కసారి తనలో తను నవ్వుకుంది కిరణ్మయి. అయితే యమరాజు ఖాతాలో చిఠా ఆవర్జాల లెక్కలన్నీ తీరిపోయిన తర్వాత నేను ముష్టెత్తుకుని పొట్టపోసుకోవడమా, నౌకరీ చేసుకుని బతకడమా అని అడిగింది. అంతరార్థం గ్రహించిన సతీషుడు ఇలా అన్నాడు. ఉపేంద్రబాబు గారిని అడుగు, వారే సమాధానం చెప్తారు. దయతలిచి పట్టెడు కూడు పెడతారు, తెలుసు. ఈ మాట అడగక్కర్లే, కానీ ఇతరుల మీద ఆధారపడటం యాచించడమేగా. ఈ విధంగా 2-3 ప్రశ్నలు వేసింది. సమాధానం తోచక ఊరుకున్నాడు సతీష్. అతని జవాబు కోసం ఎదురు చూడకుండానే ఆవేశంతో మళ్ళీ అన్నది. ఈ లోకంలో నేను తీర్చుకోవాల్సిన రుణాలు ఇంకా చాలా ఉన్నాయి. జీవిత అవసాన కాలంలో ఎన్నో లోపాలు, దోషాలు కనబడవచ్చు. అనుమానాలు, అపోహలు కలగవచ్చు. అలాంటి స్థితిలో వారేమనుకుని ఇస్తారు? నేనే మొహం పెట్టుకు చెప్పేది. అప్పుడు మళ్ళా నా దారిని నేను నడవలసి వస్తుందిగా. నువ్వనే మాట ఏమిటి వదినా? పొరపాట్లు అనేవి ప్రతివారి జీవితంలోనూ వస్తాయి. అయినా అలాంటి పొరపాట్లు నువ్వెందుకు చేస్తావు? ఏమిటి మరిది, నేను మాత్రం మనిషి జన్మ ఎత్తలేదు అన్నది కిరణమై కోమల స్వరంతో నవ్వుతూ.
తన తప్పు గ్రహించాడు సతీష్. అతని మనసు అపార్థాల్లోకి పరిగెత్తింది. సిగ్గుతో తల వంచుకున్నాడు. నన్ను క్షమించు వదినా, నేను తెలివి తక్కువ వాడినే కాదు, దుర్మార్గుణ్ణి కూడాను అన్నాడు. ఒక్క చిరునవ్వు నవ్వింది కిరణ్మయి. ఉపేంద్రుడు ఒక్కడే సర్వస్వమా? నేనేం కాదా? నువ్వు అతన్ని ఆశ్రయించడానికి నేను ఒప్పను అన్నాడు. మీ అన్నైనా నువ్వైనా ఒకటేగా. నిన్ను ఆశ్రయించుకున్నా కూడా యాచించి తినడమేగా. ఎప్పటికీ కాదు. నీకు నేను మరిదిని, కానీ ఉపేంద్రబాబు నీ భర్తకు స్నేహితుడు. అవసరమైతే నా వదిన పోషణ భారం నేనే వహిస్తా అన్నాడు సతీష్. సరే, నీకు అనుకూలంగా నడుచుకోకపోతే అన్నది కిరణ్మయి. పర్వాలేదు అన్నాడు సతీష్. తప్పేదైనా చేస్తే? వదిన మరిది మధ్యన తప్పులెందుకు వస్తాయి? ఏనాడైనా ఈ జీవితంలో పొరపాటు జరిగిందనుకో, ఈ చిన్న మరిది క్షమిస్తాడా అడిగింది మళ్ళీ. నీ పొరపాట్లేమిటో నాకు అర్థం కావట్లే. చిన్న మరిదికి ఏ విషయమైనా తెలియకపోతే తెలియజెప్పడం నీ విధి. అయినా అంత అలాంటి అపరాధం నువ్వు మటుకు ఏం చేస్తావు? చేసినా నేను చిన్న మరిదిని అన్న సంగతి మాత్రం మర్చిపోకు అన్నాడు సతీష్. ఇక్కడ సతీష్ కిరణ్మయి కూర్చుని మాట్లాడుకుంటున్న బొమ్మలన్నమాట. ఇలా అంటుంటే అతనికి సావిత్రి జ్ఞాపకం వచ్చింది. ఈ చిన్న మరిది అహంకారాన్ని మన్నించు వదినా. ఈ జీవితంలో నేను చేసిన అపరాధాన్ని క్షమించాలంటే దేవుడికి కూడా గుండెలు అదిరిపోతాయి అన్నాడు. కిరణ్మయి కళ్ళ వెంట నీళ్లు రావడం చూసి మళ్ళా అన్నాడు. ఇటు చూడదినా, నా మాట బాగా విను. ఆ రోజున నిన్ను ఈర్ష్యతో ఆవేశంతో వదినా అని పిలిచిన సతీషుడు కాదు ఇవాళ. ఆ సతీషుడిని కాదొదినా. అతన్ని అయితే నిన్నెన్నటికీ అర్థం చేసుకునేవాడినే కాదు అన్నాడు. నన్ను ఎలా అర్థం చేసుకున్నావు బాబు అంది కిరణ్మయి. అది పెద్దల ముందు చెప్పదగ్గది కాదు అన్నాడు. అలాంటి సంగతి ఏమిటుంటుందే అని అడిగేసరికి భయంతోనూ సంశయంతోనూ కిరణ్మయి ముఖం ఒక్కసారిగా వెలవెలబోయింది. ఏంటంటావు అని అడిగింది మళ్ళీ. ఎందుకొదినా? మొహం సరిగా తిప్పు చూస్తాను అన్నది. సతీష్ మొహం పైకెత్తాడు. రెప్పవాల్చకుండా కిరణ్మయి అతని మొహం కేసి చూస్తూ అన్నది. హృదయంలో ఏదో పెద్ద వ్యధతో నువ్వు ఇక్కడికి వస్తూ పోతున్నట్టు చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. కానీ ఇంతదాకా అధికారం లేక అడగలేదు. కానీ ఇవాళ నువ్వు నా చిన్న మరిదివయ్యావు. కారణమేమిటో చెప్పు. తల వంచుకునే చెప్పాడు సతీష్. చాలా సిగ్గుమాలిన పని వదినా. సిగ్గుమాలిన పనే కావచ్చు. నీ దుఃఖంలో మీ వదినకు కూడా భాగం ఉంది. నిన్నొక్కడిని వ్యధపడనివ్వను అన్నది కిరణ్మయి. తర్వాత మొదటి నుంచి ఆ దుఃఖగాథంతా విని చివరకన్నది. అలాంటి పనెందుకు చేశావు? ఎవరేమిటి ఆవిడ అని అడిగింది. ఒక అభాగ్యురాలు అన్నాడు సతీషుడు. పెద్దగా నిట్టూర్చి కిరణ్మయి, ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నది అన్నది. తెలీదు. వెతకలేదు? అవసరమేముంది? కులాసగా ఉన్నదని మాత్రం విన్నా. కులాసగానే ఉందా? చిచ్చి, అలాంటి మోసంలో ఎందుకు పడిపోయావు అన్నది కిరణ్మయి. నేనేం పడలేదు వదినా. ఆమె మోసపోయింది. నేను ప్రేమించాను, ఆమె ప్రేమించలేకపోయింది. తర్వాత అన్నది కిరణ్మయి. తన మనసుకు తానే నచ్చజెప్పుకోలేకపోయింది. ముందు చెప్పగలిగిన తర్వాత వెళ్ళిపోయింది. చెప్పా చేయకుండా వెళ్ళిపోయిందా? తల ఊగించాడు సతీషుడు. అదేం లేదు. వెళ్లే ముందు ఒక అస్పృశ్యను ప్రేమించి భగవంతుడిచ్చిన హృదయాన్ని మలినపరుచుకోవద్దు అని జాగ్రత్త చెప్పిపోయింది. ఏమని చెప్పింది అంటూ మళ్ళీ అడిగింది కిరణ్మయి. సావిత్రి అన్న ప్రతి ఒక్క మాట చెప్పాడు సతీషుడు. మళ్ళా ఎప్పుడైనా వస్తే నాకు చూపిస్తావా అంది కిరణ్మయి. ఇహ రాదోదినా అన్నాడు. చిరునవ్వుతో అంది కిరణ్మయి. కాదు, మళ్ళా వస్తుంది. ఎప్పుడొస్తుంది? ఎందుకని వస్తుంది? రాకపోతేనే మేలు అన్నాడు సతీషుడు. ఎప్పుడొస్తుందో చెప్పలేను, కానీ ఆపదల్లో చిక్కుకుని దుఃఖంలో ఉన్న రోజున మాత్రం తప్పకుండా వస్తుంది. పర్యవసానం విఫలమే కావచ్చు. ఆమె ఎక్కడున్నా ఏం చేసినా నీకంటే ఎక్కువగానే నీ మేలు కోరుతూ ఉంటుందన్న సంగతి మాత్రం మర్చిపోకు అన్నది కిరణ్మయి. ఆ రోజున ఇంకా పొద్దుగుంకలేదు. భర్త మంచం దగ్గర నుంచి యువతలకు వచ్చి నుంచుంది కిరణ్మయి. వాకిట తలుపుని ఆనుకుని సతీషుడు మౌనంగా కూర్చున్నాడు. కాస్త కునుకు పట్టినట్లు కూడా ఉంది. ఆశ్చర్యంతో కిరణ్మయి, ఇలా కూర్చున్నావేమిటి మరిది, ఇంటికి వెళ్ళలేదే అని అడిగింది. తుళ్ళిపడి లేచాడు సతీష్. వెళ్ళలేదు వదినా అన్నాడు. మరి ఇంతసేపటి నుంచి ఎక్కడున్నావు? వీధులంట తిరుగుతున్నా. ఇవాళ ఇంటికెళ్ళను. ఎందుకని? భోంచేయవు, పడుకోవు? ఇవాళ భయపడవలసిందేమీ లేదే. వెళ్ళు బాబు ఇంటికి అంది. భయం లేకపోయినా ఇవాళ నిన్నొక్కతిని విడిచిపెట్టి వెళ్ళను. అదికాక హోటల్లో టిఫిన్ తీసుకునే వచ్చాను అన్నాడు. అలా కాదు సుమా, హోటల్ కాఫీ నీళ్లతో కడుపు నిండుతుందా? నిండదని నాకు తెలుసులే. మళ్ళా నీకోసం వంట చేయాల్సి వస్తుంది. చేయడానికే చేస్తా, కానీ కొన్నాళ్లుగా
వేళకు సరిగా తిండి తిప్పలేవు, స్నానం లేదు, నిన్న మొన్న అసలు నిద్రే పట్టలేదు, హైరానా పడి బొత్తిగా ఒళ్ళు పాడు చేసుకుంటున్నావు. ఇవాళ రాత్రి కూడా ఇక్కడుంటే తప్పకుండా జబ్బే చేస్తుంది. వీలేదు, అలా జరగనివ్వను. అదేమిటి వదినా, 2 రోజులకే నాకు జబ్బు చేస్తుందంటావే, ఇక్కడికి నెల్లాళ్ళాయే, అహోరాత్రులు కంటి రెప్ప వాల్చకుండా వెట్టి చాకరీ చేస్తున్నావే, మరి నీ మాటో అని అడిగాడు సతీష్డు. అంటే నువ్వు నాలాగా నెల్లాళ్ళు నిలబడగలవా అంది కిరణ్మయి. అలా అనలేదు నేను, కానీ లేదు గీనీ లేదు, ఆడదానికి జబ్బు చేయదు, చావు లేదు. ఆ సంగతేమో, కానీ ఆడది చిరకాల జీవిగా వస్తుందట కదా భూమి మీదికి అన్నాడు సతీష్డు. ప్రాణం ఉంటేగా పోవడానికి, మెడకు ఉరిపోసి 10 ఏళ్లు వేలాడదీసినా ఆడది చావదు అంది కిరణ్మయి. నేను వినను, వింటే పాపం కూడా అన్నాడు సతీష్. ఎవరు చెప్పారు నీకు మరిది, ఇంతగా స్త్రీల పక్షాన మాట్లాడతావెందుకని? కాదు, స్త్రీలను అడ్డం పెట్టుకుని నన్ను ఎందుకు ఎత్తి పొడుస్తున్నావో అర్థం కావట్లేదు వదినా, వెళుతున్నా. నిజంగా కోపం వచ్చిందా అన్నది కిరణ్మయి. వస్తుంది వదినా, ప్రపంచంలో నాకిద్దరే దైవాలు, నువ్వు ఉపేంద్రబాబు. వారి పట్లే నాకు భక్తి శ్రద్ధను. ఒకరిని చూడగానే రెండోవారు జ్ఞాపకం వస్తారు. ఇద్దరూ నాకొకటే, ఇద్దరిని ఒకే విధంగా చూస్తా. ఎగతాళి గాని వేళాకోళం గాని సహించను. వెళుతున్నా, బహుశా భోంచేసి వస్తా అంటూ కిందికి దిగి వెళ్ళాడు సతీష్డు. కళ్ళు మూసుకుని కిరణ్మయి వెర్రిదానిలా గడపని ఆనుకుని నిలబడిపోయింది. నిన్ను ఉపేంద్రబాబుని ఒకే విధంగా చూస్తా అన్న మాటలు, ఈ మాటలే ఆమె చెవిలో గింగురుమంటూ ప్రతిధ్వనిస్తున్నాయి. కిరణ్మయి మాటపైన ఇప్పుడు సతీష్కి ఎంతో గురి. ఆమెను దేవితో సమానంగా భావిస్తున్నాడు. ఆపదలో చిక్కుకున్నప్పుడు మళ్ళా వస్తుంది సావిత్రి అని చెప్పింది కదా, ఆ మాటే అహర్నిశలు సతీషుడి హృదయంలో పనిచేస్తుంది. రాత్రి పొద్దుపోయి ఇంటికి చేరుకునేసరికి లోగడ ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పడి ఉండే కుళ్ళు బట్టలన్నీ పరిశుభ్రమై చూడముచ్చటగా అవి ఒక దండ మీద అమర్చి ఉన్నాయి. ఎవరిదంతా చేసింది? బిహారీ ఏమో అనుకుని అడిగితే వాడేం జవాబు చెప్పలే. కానీ ఒక తంతి వచ్చింది అని మాత్రం అన్నాడు. ఉపేంద్రబాబు రాత్రి 9 గంటల బండికి సతీ సమేతంగా హౌరా వస్తున్నాడట. అప్పటికి 8 గంటలైంది. తొందరగా బండి తీసుకురమ్మన్నాడు బిహారీని. వాడు నసుకుతూ రకరకాల ప్రాధేయపడి 30 రూపాయలు చేబదులు అడిగాడు. ఎన్నెన్నో కారణాలు చూపించాడు. కావాలంటే జీతంలో కోసుకోమన్నాడు. చివరికి అనవసరంగా ఎవరికి దానం చేయను, చాలా కష్టంలో పడి ఉన్న ఒకరికి సహాయం చేయాలని ఉన్నది అన్నాడు. బిహారీ మాటలు ఖాతరు చేయక సతీష్డు పైపంచె భుజాన వేసుకుని స్టేషన్కు తొందరగా వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వచ్చాడు బిహారీ. స్నానం చేసి ఈ పూటకు కాస్త ఎంగిలిపడమ్మా, ఎలా అయినా సరే రేపు పొద్దురికి డబ్బు తీసుకొచ్చిస్తాగా అన్నాడు. పైట చెంగు పరుచుకుని గదిలో పడుకుని ఉన్న సావిత్రి లేచి కూర్చుంది. బాబుగారు డబ్బివ్వలే అన్నది. ఇప్పటికి స్టేషన్కి వెళితే మాత్రమే రేపొద్దున తిరిగి రాగానే పిలిచి మరీ ఇస్తాడు, విచారపడకు అని ధైర్యం చెబుతూ ఇలా అన్నాడు బిహారీ. దుర్మార్గుడు, యజమాని ఉండి నీకు జబ్బు చేస్తే మందు మాకులకని 50 రూపాయలు ఖర్చయింది, అప్పు తీర్చి మరీ పో అంటాడా? మాకు ఈ సంగతి తెలియనే తెలీదు. అయ్యో తల్లి, నౌకరీ కోసమని వెళ్ళి ఎన్నెన్ని తిప్పలు పడ్డావో కదా, అందుకనే విపిన్ బాబు పేరు చెప్పి నీపైన ఎన్నో అపవాదులు వేశాం, క్షమించమ్మా అన్నాడు. విపినుడి పేరు చెవిన పడగానే చీచి అన్నది సావిత్రి. వెంటనే ప్రసంగం మార్చి, స్నానం చేస్తా, ఒక బట్ట ఉంటే విహారీ అంది. 1 కాదు 10 ఇస్తా అంటూ సతీషుడిదే మేలురకపు శాంతిపురం ధోవతి ఇస్త్రీ చేసింది తీసి ఇచ్చాడు. లోపలే నవ్వుకుంది. అతని ఇంట్లోనే అతని బట్టలే కట్టుకుని అతని అర్ఘ్యంతోనే సంధ్యావందనం చేసి బిహారీ తెచ్చిన చీనీ మిఠాయి తిని ఆకలి తీర్చుకుంది. సావిత్రికి చిన్న అలవాటు ఒకటి ఉంది. అది తెలుసు కనుక బిహారీ ఆకులు వక్కలు ఒక శుభ్రమైన పళ్ళెంతో తెచ్చి ఎదుట ఉంచాడు. ఆమె నవ్వుతూ, నన్ను మర్చిపోలేదే బిహారీ అన్నది. నేనే కాదు, నిన్నొకసారి చూస్తే సరి, పశుపక్షాదులు కూడా మర్చిపోలేవు అని చెప్పి సున్నం కోసం వెళ్ళాడు. లాంతర్ వెలుగులో కూర్చుని సావిత్రి తాంబూలం వేసుకుంటోంది. ముసుగు జారింది. తలకట్టు కిందికంటా వేలాడుతోంది. జబ్బుపడి లేచిందని స్వాభావికమైన శుష్కవదనం, కృశించిన ఆకారం చూస్తేనే తెలుస్తుంది. పరధ్యానంలో ఉన్న ఆమెకు చేరువకి వస్తున్న చెప్పుల ధ్వని చెవిన పడనే పడలేదు. ఉపేంద్రుడు సతీషుడు వచ్చి వాకిట్లో నుంచున్నారనగానే తల పైకెత్తి చూసి పరవశమైపోయింది. స్త్రీ సహజమైన లజ్జ, అంధసంస్కారము ఆమెను ఒక్కసారిగా ఆవరించినాయి. సిగ్గుపడి వెంటనే 2 చేతులతోనూ తలపై కొంగు సర్దుకుంది. సావిత్రి నువ్వా అన్నాడు సతీషుడు ఆశ్చర్యంగా. అప్పటికి సురబాల వెలుగులోనే బిహారీ దివాకరుల వెంట పైకొచ్చింది. ఉపేంద్రుడు వెనక్కి తిరిగి, ఆగు, అక్కడే ఆగు, ఇహ రావద్దు సురబాల అన్నాడు. ఎందుకని అని అడిగింది చకితురాలై. జవాబు చెప్పలే ఉపేంద్రుడు. దివాకర్, మీ వదినను బండి మీద తిప్పి తీసుకెళ్ళు, నేను వస్తున్నా
అన్నాడు. మెల్లగా దాటవేశాడు. ఉపేంద్రుడి అడుగుల చప్పుడు గాలిలో లీనమైపోయింది. అతని స్వభావం చాలా చిత్రమైంది. అలసిపోని, ఆకలితో ఉండని, సతీ సమేతంగా ఉండని, అర్ధరాత్రి ఎప్పుడైనా సరే అనుమానం కలిగిందంటే మరి ఆ చోటన క్షణంసేపైనా నిలబడడు. ఇప్పుడు సతీషుడి ఇంట్లో ఉన్న యువతి సంగతి ఎవరినో అడిగి తెలుసుకోవాలా? అవసరం లేకుండానే తెలిసిపోయింది. ఏవగించుకుని మరి కన్నెత్తైనా చూడకుండా అతను మరలి వచ్చేశాడు. కానైతే ఇలా జరిగిందేమిటి? అంతా గ్రహించి సావిత్రి కంపించిపోయింది. ఒక్కసారి ముసుగు తొలగించి వారెవరు అని అడిగింది. స్తబ్దుడై వాకిలి వద్ద నిలబడి ఉన్న సతీషుడు ఉపేంద్రబాబు వదిన అని చెప్పాడు. వారా ఉపేంద్రబాబు గారు? ఆమెనా వదిన గారు? వారేనా? నేనెవరినీ కాకపోతే ఇంటి నౌకరునుగా వారిని తిప్పి తీసుకురానా? తప్పుకో అని గట్టిగా అన్నది. వద్దొద్దు అని సతీష్ వాకిటికి అడ్డంగా నిలబడ్డాడు. వద్దేమిటి? నా నిజస్వరూపాన్ని వారు తెలుసుకొని సర్వనాశనం చేయక ముందే తప్పుకో సతీష్ బాబు అన్నది. జవాబు ఇవ్వలేదు, దారి ఇవ్వలేదు సతీష్డు. ఓహో, నీ సర్వనాశనమా? ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. వారితో నీ యథార్థ పరిచయం ఏమిటో నాకు కాస్త చెప్పు. నా పరిచయమా? ఇదివరకే చెప్పానుగా, ఇంటి నౌకర్నని. దయ ఉంచు సతీష్ బాబు, నేను వారిని తిప్పి తీసుకొస్తాను. ఈ చీకట్లో వారు బజార్ల వెంట తిరగడం మంచిదా? ఆ బాధ్యత వారి మీదనే ఉండని. ఈ ఇంటికి వచ్చే కన్నా బజార్ల వెంట తిరగడమే మంచిది. వదినను ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను నేను. ఎందుకని సతీష్ బాబు? నేను వచ్చాననా? నేను ముట్టుకుంటే ఈ పృథ్వీ కూడా అపవిత్రమైపోతుందనా? మరి నువ్వు ఇంటికి వచ్చిందెందుకు? నేనేమిటి? మీరు నాకు పాత యజమాని. ఈ లేమిలో యాచనకి వచ్చా. విషపు నవ్వుతో అన్నాడు సతీష్. లేమిలో యాచనకు వచ్చావా? నీకు యజమానులు ఎంతోమంది ఉన్నారు కదా. ఇన్నాళ్ల బట్టి ఒక్కొక్కటిగా అందరిళ్ళు గాలించుకొని వస్తున్నట్టుందే. ఈ నిష్ఠురాఘాతం విని పిడుగుపడ్డట్టయింది. హృదయం ముక్కలైంది సావిత్రికి. విపిన బాబు నేనెందుకు వెళ్ళగొట్టినట్టు అన్నాడు. మాట్లాడలేదు సావిత్రి. సతీషుడికి హఠాత్తుగా బిహారీ చేబదులు అడిగిన సంగతి గుర్తొచ్చింది. యాచనేమిటి? 30 రూపాయలేనా అని అడిగాడు. వంచిన తల ఎత్తే ఆవిడ అవును అంది. ఆ అలంకరణ ఇప్పుడు వెగటనిపించింది. ఆ దగ్గరున్న పక్క కూడా ఆవిడ చిత్త వేసిందే. స్టేషన్కి వెళ్లే ముందు అతను కాసేపు ఆ పక్కపై పడుకున్నాడు కూడాను. ఈ సంగతి గుర్తురాగానే ఒళ్ళంతా జరుళ్ళు పాకినట్టయింది. వెంటనే పెట్టెలోంచి గుప్పెడు నోట్లు తీసి సావిత్రి ముందు విసిరేశాడు. వెళ్ళు ఇవి తీసుకెళ్ళు, మరెన్నడూ రాబోకు. సరిగ్గా 3 నోట్లు లెక్కపెట్టి తీసుకుని నుంచుంది సావిత్రి. ఆమెతో ఏదో అనాలనుకున్నాడు సతీషుడు. కానీ దానంతటా అదే అతని నాలిక ఆగిపోయింది. పాపం, ఆమె స్థితిగతులు అతనికేం తెలుసు? ఎంతో ప్రయత్నంతో సావిత్రి అని పిలిచాడు. మనిషిని మనిషి ఎలా ఏవగించుకుంటాడో ఇంతకుముందు నాకు అర్థం కాలేదు. ఏవగించుకోగలడు అని ఇవాళ చూస్తున్నాను. నా జీవితాంతం వరకు ఇదే ప్రమాణం చేసి చెప్తున్నా సావిత్రి అన్నాడు. అయితే సావిత్రి, ఈ లోకంలో మీకు డబ్బు కంటే ప్రియమైన వస్తువు ఇంకేమైనా ఉందా? ఉంటే ఈ నోట్లు చేతపట్టేదానివే కాదు. ఇవాళ నా దగ్గరున్నదంతా నీకు ఇచ్చేస్తాను. కానీ ఒక సంగతి అడుగుతా, నిజం చెప్తావు? అడగండి అంది సావిత్రి. అడుగుతా అంటూ ఆగిపోయాడు. అడగడానికి నాకు ఇష్టం లేదు, కానీ తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. అయితే సావిత్రి, నువ్వెప్పుడు ఏనాడు ఎవరినీ ప్రేమించలేదు? ఇతరుల సంగతి తెలుసుకుంటే మీకు వచ్చేదేమిటి అంది సావిత్రి. నా విషయమే అన్నాడు. మీ సంగతి అయినా తెలుసుకుని చేసేదేముంది? తన సంగతి తను తెలుసుకోకూడదా మనిషి అన్నాడు. మనిషికి తనను గురించిన సంగతులు ఎన్ని తెలుసు? రేపేం జరుగుతుందో ఎంతమందికి తెలుసు? ప్రపంచంలో మీకు తెలియని సంగతులు ఎన్ని లేవు? ఈ సంగతి తెలియకపోయినా ఇబ్బంది లేదు, జరగకపోదు. జరగకపోదులే అంటూ పెద్దగా వచ్చే నిట్టూర్పును బలవంతంగా ఆపుకున్నాడు. అలికిడి విని సావిత్రి తలపైకెత్తింది. సావిత్రి మొహం చూసి చకితుడైనాడు సతీష్. జబ్బు పడ్డావా ఏం సావిత్రి? లేదు అంటూనే ఆమె బయటకొచ్చేసింది. గది లోపల నుంచి రుద్ధమైన కంఠంతో ఇలా వినపడింది. సావిత్రి, నేనొక్కనాడు కూడా ప్రేమదృష్టితో చూడలేదు. మౌనంగా స్తంభాన్ని ఆనుకుని ఉంచుంది సావిత్రి. లోపలున్న దుగ్ధ అంతా ఒక్కసారిగా వెల్లువలాగా వచ్చింది. ఒక్కసారి చెప్పిపో సావిత్రి, ఇంతకాలం నుంచి నేను నిద్రమత్తులో ఉండే దుఃఖపడుతున్నానా? నాలో అన్నీ పొరపాట్లేనా? పాపం వల్ల నా హృదయంలో నిండి ఉన్న బాధ కూడా పొరపాటేనా? అంతా మిథ్యేనా? మోసమేనా? మీరనేదేమిటి సతీష్ బాబు గారు? నేను తీరని చిక్కుల్లో పడి బిహారీ దగ్గరికి అప్పు కోసమని వచ్చాను. కానీ మీతో నిజం చెప్తున్నా, ఇంత గొడవ అవుతుందని తెలిస్తే వచ్చేదాన్నే కాదు. ఆమె కంఠంలో శాంతముంది, వినయముంది, కానీ మాధుర్యం లేదు. మీరే ప్రమాణం చేసి చెప్పారు నేనంటే ఏవగింపని. ఇక నేనేం చేసేది మీరే చెప్పండి. సంతోషంగా ఉంటే ప్రేమించవచ్చు, కోపం వస్తే ఏవగించవచ్చు. మీరు అలా చేయగలరు,
కానీ మా కాళ్ళకు సంకెళ్ళున్నాయి. నౌకరీ చేసుకుంటే కానీ గడవదు. అందుకని 4 వేళ్ళు లోపలికి పోవడానికి ఏం చేయాలో చూడాల్సి వస్తుంది. తీరా అడుగుపెట్టాక బాట మీద నడవక తప్పదు. సావిత్రి మాట ఒక్కొక్కటి సతీషుడి వేడి రక్తం మీద మంచుగడ్డల్లా పడి అతన్ని బలహీనపరిచాయి. అంచేత కళ్ళప్పు చెప్పి చూస్తూ ఉండిపోయాడు. సంగతులన్నీ సతీషుడు అవగాహన చేసుకున్నాడో లేదో ఆమె తెలుసుకోలేకపోయింది. అందుకని దృష్టి మరోవైపు మరల్చి అతని నిష్ఫల ప్రణయం మీద కడసారిగా ఇలా ఖడ్గప్రహారం చేసింది. ఏనాడైనా మిమ్మల్ని ప్రేమించానా లేదా అని అడుగుతున్నారు మీరు, అవునా? అయితే ఆ మెస్లో మీరే నాకు అందరికంటే ఎక్కువగా డబ్బులు ఇస్తుండేవారు. అలాగే నేను మీ పట్ల ఎక్కువ అభిమానంతో సేవ చేస్తుండేదాన్ని. ఇందులో నిజానిజాలు మీ మనసుకే తెలుసు. ఆ సంగతి మీరు ఇప్పుడు ఒప్పుకోకపోవచ్చు, లేదా మర్చిపోయి ఉండొచ్చు. కానీ ఈ క్షణమందు కూడా బిహారీ సాక్ష్యంగా ఉండనే ఉన్నాడు. మమ్మల్ని ఎవరు పెట్టుకుంటే వారిని సేవిస్తాం, శుశ్రూషలు చేసుకుంటాం. కావాలంటే రేపటి నుంచే వచ్చి పని చేస్తా. మీరు స్థానం ఇస్తే అలాగే మిమ్మల్ని సేవిస్తా. సతీషుడి చెవుల్లో వింతగా ప్రతిధ్వనించింది. కళ్ళ ముందు చీకటి తెరలు వ్యాపించాయి. అతనికి అంతా కూడా వికృతంగా బీభత్సంగా కనిపించింది. మొహం తిప్పుకొని వెళ్ళు అన్నాడు. తల వంచి నమస్కరించి సావిత్రి మాట్లాడక వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళడం సతీషుడు చూడలే. కానీ కోమలమైన ఆమె పదధ్వని మాత్రం చెవిన పడింది. ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం. ఇప్పుడు కూడా వీళ్ళ అపార్థం అలాగే ఉండిపోయింది. సావిత్రి నిజంగా ఏం జరిగింది అనేది చెప్పలేదు సతీషుడికి. ఆమె ఇంకా విపినుడి దగ్గర నుంచే వచ్చిందేమో అనుకుంటున్నాడు సతీషుడు. అలాగే ఆమెను అక్కడ సడన్గా చూసేసరికి ఉపేంద్రుడికి ఏదో అనుమానం వచ్చింది. కొంత విని ఉన్నాడు కాబట్టి ఆయన అపార్థం చేసుకున్నాడు. అపవిత్రమైన స్థలాల్లోకి సురబాల రాదు. ఆవిడ ఎంతో ఆచారము, నిష్ఠ, సత్శీలము కలిగిన మనిషి. అట్లాగే ఇక్కడ సురబాల క్యారెక్టర్ గురించి మనం చెప్పుకోవాల్సింది కూడా ఉంది. ఆవిడ ఎంత సాత్వికంగా ఉండి అంత పెద్ద ఫ్యామిలీ మెయింటైన్ చేస్తుంది ఆ ఇంట్లో. చివరికి ఈయన ఉపేంద్రుడి వెంట తను సొంతంగా నేను వచ్చేస్తున్నాను మీతో, మీ ఆరోగ్యం బాగలేదని తనే నిర్ణయం తీసేసుకుంది. మరిదిని కూడా తనే గట్టిగా చెప్పి అతని మీద కూడా అజమాయిషి చేసి నువ్వు కూడా బయలుదేరి మన ఇద్దరం వెళుతున్నావు అని చెప్పేసింది. ఉపేంద్రుడు అడ్డు చెప్పకపోతే తను ముందే మామగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను అతనితో రావడానికి అని చెప్పేసింది ఆవిడే. అంత చక్కగా పద్ధతి గల మనిషి సురబాల. ఆవిడే అవసరం వచ్చినప్పుడు కఠినంగా ఉంటుంది, ఉత్తప్పుడు కూడా ఇంట్లో సౌమ్యంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరి విషయం పట్టించుకుంటూ ఇల్లు మొత్తం చక్కదిద్దుకుంటుంటుంది సురబాల. ఇక సావిత్రి క్యారెక్టర్ హైలైట్ మనకి. నిజంగా ఏంటంటే సత్శీలం కలిగిన మనిషి సావిత్రి. చాలా స్ట్రాంగ్ సావిత్రి. ఎక్కడా బయటపడదు, గబగబా మాట్లాడదు, ఉన్నవి ఉన్నట్టుగా ప్రతి వాళ్ళకి ప్రతి విషయం చెప్పదు, గుంభనంగా ఉంటుంది. అవసరమైతే పరిస్థితులన్నీ చక్కదిద్దుతుంది. సతీష్కి విషయంలో ఆవిడకి ఎంత అభిమానం ఉన్నా పైకి ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు. ఎందుకంటే అతను అపార్థంలో ఉన్నాడు. దానికి ఆమె సంజాయిషి ఇచ్చుకోవటం లేదు. తను కొంచెం దురుసుగానే జవాబిచ్చి నోరు మూయించింది. చివరికి ఆవిడకి 30 రూపాయలు కావాలి మందుల కోసం. అవి తీసుకుని వెళ్ళిపోవడానికని గడప దాటుతుంది. ఇక్కడితో మనం ఈ వీడియో ముగించాం. ఇట్లా ఒక్కొక్క క్యారెక్టర్ మనం అర్థం చేసుకుంటూ పోతుంటే మన భారత స్త్రీలు ఎంత గొప్పవాళ్ళు, ఎంత చిన్న వయసులో వాళ్ళైనా కూడా సంసారాన్ని మేనేజ్ చేసుకుంటారు. మగవాళ్ళకి ఏమేమి ఏ సమయంలో ఏది అవసరం అవుతుందో అట్లా చూసుకుంటూ పిల్లల్లాగానే చూసుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్ళని కావచ్చు, మరుదులను కావచ్చు, అందరినీ కూడా వాళ్ళు చిన్నపిల్లల్ని చూసుకున్నంత చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అది మన భారత స్త్రీల గొప్పతనం. ఇదంతా మనకు శరత్చంద్ర చటర్జీ గారి నవలలో బాగా కనిపిస్తుంటుంది. విని నలుగురికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.